ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట. శ్రీకాళహస్తి క్షేత్రంలో దోపు ఉత్సవం. నగరోత్సవంలో ఆది దంపతుల దివ్య కటాక్షం. అంగరంగ వైభవంగా శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన మహారాష్ట్ర కళ్యాణ్ నగర్. విశ్వశాంతి కోసం టీటీడీ ధార్మిక యజ్ఞం. తిరుపతిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం ఉదయం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో ఏవి ధర్మారెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ నిర్వహిస్తున్న చేపట్టాల్సిన ధార్మిక కార్యక్రమాలు, అభివృద్ధి, సేవా కార్యక్రమాలు, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధర్మకర్తల సమావేశ నిర్ణయాలను వివరించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో దోపు ఉత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. అమ్మవారి అలంకార సామగ్రి, ఆభరణాలను దొంగిలించి ఆ నెపం స్వామివారిపై నెట్టడం, తరువాత భక్తుడి చేష్టలను స్వామివారు బయటపెట్టి దొంగను పట్టుకుని తిరిగి అమ్మవారి సామగ్రిని అమ్మవారికి అందజేసే అత్యంత వినోదభరిత ఉత్సవమే ఈ దోపు ఉత్సవం. ఇది భక్తునికి భగవంతునికి మధ్య జరిగే భక్తి అనురాగ ఘట్టానికి ప్రతీక. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవిని, శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, చండికేశ్వరులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయం నుండి పట్టణ వీధుల్లో ఊరేగించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. అనంతరం శ్రీ సోమస్కందమూర్తి స్వామివారు దొంగను పట్టుకొని తిరిగి అమ్మవారి ఆభరణాలు అందజేయడంతో ఉత్సవం వైభవంగా ముగిసింది. మహాభోగోపవీతిని భూతవేతాళ జుష్టాయ మహాభోగోపవీతిని. మహారాష్ట్రలోని కళ్యాణ్ నగర్ గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఉత్సవ ప్రియుడు, నిత్య కళ్యాణ చక్రవర్తి, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవంతో ఈ ప్రాంతం పునీతమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీకాంత్ షిండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళ్యాణ్ నగర్లోని ప్రీమియర్ మైదానంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో ఋత్వికులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కంకణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, కన్యాదానం తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. వేలాదిగా ప్రీమియర్ మైదానానికి తరలివచ్చిన భక్తులు
శ్రీనివాసుని కళ్యాణ వీక్షణంతో పులకితులయ్యారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. పామనుడందురతని పామనయనవో నీవు. ఈ కళ్యాణోత్సవంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, స్థానిక ఎంపీ శ్రీకాంత్ షిండే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రసిద్ధ అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో ప్రాకారోత్సవం వైభవంగా జరిగింది. మాఘ పూర్ణిమ పర్వదినాన ఆలయంలోని మండపంలో భక్తులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ భక్తి ప్రపత్తులతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకున్నారు. అనంతరం రమా సమేత సత్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. బాజా భజంత్రీలు, మేళ తాళాల నడుమ ఆలయంలో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ వనదుర్గమ్మ తల్లి సన్నిధిలో కుంకుమార్చనలు జరిపారు. ఆపై శ్రీ ప్రత్యంగిర హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
ప్రసిద్ధ నారసింహ క్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వరుని ఆలయంలో విశేషంగా జరుగుతున్న కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవాలను సర్వాభరణ పుష్పశోభితంగా అలంకరించి వాహనంపై వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో సాగిన తిరువీధి ఉత్సవంలో భక్తులు పాల్గొని గోవిందనామస్మరణలు చేశారు. కడప నగరంలో కొలువుదీరిన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో సింహవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ విజయ దుర్గాదేవి మూలమూర్తికి అర్చనాది పూజలను జరిపి హారతులు సమర్పించారు. తరువాత ఆలయ ఆవరణలో శ్రీచక్రానికి కుంకుమార్చనలు నిర్వహించారు. ఆపై శ్రీ విజయ దుర్గమ్మ తల్లి, శ్రీ మల్లికార్జున స్వామివార్లను స్వర్ణాభరణాలు పూలమాలలతో అలంకరించి సింహవాహనంపై కొలువు తెచ్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సాగిన విజయ దుర్గమ్మ మల్లికార్జున స్వామి సింహ వాహన సేవలో భక్తులు పాల్గొని నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో గిరిజా కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలోని మండపంలో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి గణపతి పూజ, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను వేడుకగా పూర్తి చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ అదాలత్ సెంటర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అమ్మవార్లకు అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మాఘమాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీనివాసునికి నిత్య షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు.
ఆ తరువాత శ్రీ మహాలక్ష్మి గోదాదేవి అమ్మవార్లకు విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించి ధూపదీప నివేదనలు మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని దివ్యాభరణ భూషితంగా పల్లకీపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా పల్లకీ సేవ జరిపారు. అనంతరం సహస్ర దీపాలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. మాఘ పౌర్ణమి సందర్భంగా నెల్లూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో చండీ యాగం జరిగింది. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్ప పూజలతో ప్రత్యేక కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం ఋత్వికులు శాస్త్రోక్తంగా చండీ యాగాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఓం నమో భగవతే రాజమాతంగీశ్వరీ సర్వజన మనోహారి సర్వముఖరే సర్వస్మరీ పురుషశంకరేతునా మంగళం గురు ఆదిశ్యామలాంబాయే చండికా పరమేశ్వర్యే మాంగళ్యసూత్రం కల్పయామి నమః స్వాహా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శ్రీరామకోటి 92వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని కోటి కుంకుమార్చన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణ సహిత శ్రీ మహాలక్ష్మి గౌరీ పరమేశ్వరి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం అమ్మవార్లకు పారాయణయుక్తంగా కోటి కుంకుమార్చన సేవ నిర్వహించారు. ముత్తైదువులు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని కుంకుమ పూజలతో సేవించి తరించారు. గుంటూరు పట్టాభిపురంలోని శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో పరిసమాప్తమయ్యాయి. ఉత్సవమూర్తులకు చక్ర తాళ్వార్కు ముందుగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ కోనేరులో చక్రస్నాన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు గోవిందుని నామంతో పరిమళించింది. పొదలకూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాల్లో భాగంగా శ్రీనివాస కళ్యాణం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం అర్చకులు కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పేదల తిరుపతిగా పేరొందిన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేవదేవునికి మహారథోత్సవ సేవ ఆద్యంతం ఉత్సవ రమణీయంగా జరిగింది.
శ్రీదేవి భూదేవి సమేతంగా రథంపై వేంచేసిన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దర్శనంతో భక్తజనం పులకించింది. విద్యుత్ దీపకాంతులు, భక్తుల గోవిందనామ స్మరణలు, కళా ప్రదర్శనల నడుమ స్వామివారి రథోత్సవం అట్టహాసంగా సాగింది. గుంటూరు సంపత్ నగర్లోని దక్షిణాన్యాయ శారదా శృంగేరి పీఠంలో అమ్మవారి 58వ ప్రతిష్టాపనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ శారదా పరమేశ్వరీదేవికి లక్ష కుంకుమార్చన సేవ మంగళకరంగా జరిగింది. వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు సంప్రదాయబద్ధంగా అమ్మవారికి కుంకుమ పూజలను నిర్వహించి నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరు బాలాజీనగర్లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో అర్చకులు వైదిక పూజలను పూర్తి చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణంతో ఆగమోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో భక్తుల ఎలవేల్పుగా నెలవైన శ్రీ లక్ష్మీ తిరుపతి తల్లి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది. అందరినీ చల్లగా చూసే కల్పవల్లి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి జలబిందెల ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఏటా అమ్మవారి కళ్యాణం ముగిసిన మరుసటి రోజు ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా మున్నేటి తీరం నుండి పవిత్ర జలాలను సేకరించి అధికార, అర్చక, భక్త బృందం ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారికి అభిషేకం జరిపారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.